తెలంగాణలో ఆర్థిక నిర్వహణ కొత్త ప్రభుత్వానికి సమస్యగా మారుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలు ఇప్పుడు ప్రభుత్వం ముందు ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో కీలక అంశాలను వెల్లడించింది. తెలంగాణ బడ్జెట్ వాస్తవ వ్యయానికి 20% అంతరం ఉందని ఆర్థిక మంత్రి బట్టి చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉందని వివరించారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో 2014-15లో అప్పు 72,658 కోట్లు కాగా ఇప్పుడు 6,71,757 కోట్లకు అప్పు పెరిగిందని ప్రకటించారు. 10 ఏళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదని ప్రభుత్వం శ్వేతపత్రంలో స్పష్టం చేసింది. రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34% పెరిగిందని బట్టి చెప్పారు. రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు వెళ్లిందని వివరించారు. దీంతో పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గిందని చెప్పుకొచ్చారు. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేదని, ప్రస్తుత పరిస్థితి 10 రోజులకు తగ్గిందని చెప్పారు. విద్యా, వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయిందన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఆర్బీఐపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చిందని బట్టి ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని, నిధులు, నీళ్లు, నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని, ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాల్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం. ఈ తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.